హాయ్ అండి, వెల్కమ్ టు ప్రణవీస్ వరల్డ్. ఈరోజు మనం సింపుల్గా దోసకాయ టమాటా చట్నీ ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా ఒక కళాయి తీసుకొని దాంట్లో 2 స్పూన్ల వేరుశనగ గింజలను వేయించుకోవాలండి. అలాగే అదే కళాయిలో కొంచెం ఆయిల్ వేసి 4 పచ్చిమిర్చిని వేయించాలండి మూత పెట్టి. అలా దోసకాయ పచ్చడి కోసం 2 దోసకాయలు 3 టమాటాలు తీసుకోవాలండి. దోసకాయని ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలండి. దోసకాయలో ఉన్న గింజలన్నిటినీ కూడా తీసి కట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలండి. అలాగనే టమోటాలు కూడా అండి, 2-3 టమోటాలని కోసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలండి. పచ్చిమిర్చి వేసిన కళాయిలోనే టమాటాలను కూడా వేసి బాగా మగ్గించుకోవాలండి. మగ్గే వరకు ఉంచుకోవాలండి. తర్వాత దాంట్లో కొంచెం చింతపండును కూడా వేయాలండి. అవి 3 బాగా మగ్గే వరకు కళాయిలోనే వేస్తూ ఉండాలండి. అలాగనే ఒక మిక్సీ జార్ తీసుకొని మనం వేయించుకున్న శనగిత్తుల్ని, 1 స్పూన్ జీలకర్రని, వెల్లుల్లిపాయలు 1 గుప్పెడు వేసి, తర్వాత మనం అదేవిధంగా వేయించి పెట్టుకున్న టమోటాలని, పచ్చిమిర్చి, చింతపండు 3 వేసి దోసకాయలను కూడా వేసి ఈ 3 బాగా మిక్స్ అయ్యే వరకు మిక్సీ చేయాలండి ఈ విధంగా. తర్వాత అదే కళాయిలో తిరగమాత వేయటానికి 3 స్పూన్ల ఆయిల్ వేసి దాంట్లోనే తిరగమాత గింజల్ని, 2 ఎండుమిరపకాయలని వేయాలండి. అదేవిధంగా కరివేపాకును కూడా వేయించి పెట్టుకోవాలండి. అది మొత్తం వేగే వరకు కలుపుతూ ఉండాలండి. తర్వాత మనం మిక్సీ వేసి పెట్టుకున్న దోసకాయ పచ్చడిని కూడా దీంట్లో తిరగమాతలో వేయాలండి. వేసి దాన్ని కలుపుతూ ఉండాలండి. మనం కళాయిలో వేసిన పచ్చడికి ఆయిల్ అంతా పట్టే విధంగా ఇలా కలుపుతూ ఉండాలండి చూపించిన విధంగా. అలాగనే చివరిలో మనం కొత్తిమీరతో ఇలా గార్నిష్ చేసుకోవాలండి. అంతేనండి.